చాలా సులువుగా చేసుకునే ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్ అండి ఇదైతే. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియో మన ఛానల్లో వచ్చేసి ఒక స్నాక్ ఐటమ్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే స్నాక్ ఐటము. దీనికైతే ఏమేమి కావాలో చూసేద్దామండి. ఫస్ట్ అయితే 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. అలానే వాము, జీలకర్ర, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఒక నెయ్యి ప్యాకెట్ అండి. ఇలాంటి 10 రూపీస్ అయితే సరిపోతుంది. 1 టీ స్పూన్ అంతా అయితే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్ అండి. ఈవినింగ్ టైం టీలోకి కానీ ఇలా తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి. లేట్ ఎందుకు, పదండి వెళ్దాం ప్రాసెస్లోకి. అయితే ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో 1 కప్పు వరకు మైదా తీసుకోవాలండి. దీని ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఇందులో చూడండి, ఇందులో వాము, అలానే జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, ఇక్కడ ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. స్కూల్ నుంచి వచ్చాక బలిసిపోయి ఉంటారు కదా, ఇలా ఏదైనా స్నాక్ చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. చూడండి, ఇందులోనే ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. చూడండి, ఇందులోనే ఈ నెయ్యి అయితే ఇలా వేసుకోవాలి. మొత్తం 1 ప్యాకెట్ అయితే సరిపోతుంది. చూడండి, ఇలా నెయ్యి ఎంత బాగా కలిసేట్టు ఇలా పిండి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా ఉండకట్టే ఇలా ఉండగావాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా తడుపుకోవాలి. మనం చపాతీ పిండి అయితే ఎలా చేసుకుంటామో అంత లూజ్గా కాకుండా టైట్గా కలుపుకోవాలి. చూడండి, కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి. చూసి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. చూడండి, ఇలా సాఫ్ట్గా అయితే పిండిని తడపాలి. కొద్దిగా వేసుకోవాలి వాటర్. పిండి అయితే ఇలా తడుపుకోవాలండి సాఫ్ట్గా. ఒక 10 మినిట్స్ అయితే నాననివ్వాలి. చూడండి, ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో మనము మైదా ఉంటుంది కదా, ఈ మైదా 1 స్పూన్ అంతా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. మొత్తం ఇలా ఉండలు లేకుండా మొత్తం అంతా చూడండి, ఇలా చూపిస్తున్న విధంగా మనకు పేస్ట్ లాగా కావాలి. చూడండి, బ్యాటర్ అయితే ఇలా థిక్గా ఉండాలి. ఇలా చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత అయితే ఇలా బాగా నానింటుంది కదా, ఇవి చిన్న ఉండలుగా చేసుకోవాలి. చూడండి, ఇలా పిండి రౌండ్గా చేసుకోవాలి. ఇక్కడ పొడి పిండితో చపాతీలా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా మొత్తం అన్నీ రౌండ్గా చేసుకోవాలి. చూడండి, ఈ పిండి మిశ్రమాన్ని చపాతీలా అయితే రోల్ చేసుకోవాలి. మనకు ఎంతవరకు అవుతుందో అంతవరకు రౌండ్గా వచ్చేట్టు ఈ పిండిని అయితే, ఈ మైదా కాబట్టి బాగా సాగుతుంది, దగ్గరకు వస్తుందండి. కాబట్టి ఇలా మనం పల్చగా రోల్ చేసుకోవాలి. చూడండి, ఇలా రౌండ్గా అయితే మనము అన్నీ ఇలా చేసి పెట్టుకుంటే కొద్దిగా ఈ ఆరుతాయి బాగా. అప్పుడు టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం అన్నీ రోల్ చేసి ఫస్ట్ అయితే ఇలా చపాతీలా చేసి పెట్టుకోవాలి. చూడండి, నేను తీసుకున్న పిండికి అయితే ఇలా 5 అయితే అయ్యాయి. ఇప్పుడైతే మనం దీన్ని ఎలా రోల్ చేసుకోవాలనేది అండి చూపిద్దాము. చూడండి, ఇలా ఎడ్జ్కి అయితే మనము కట్ చేసుకోవాలి. ఇదంతా మొత్తం అంతా చూసారా, ఈ ఎడ్జ్ మొత్తం ఇలా చేసుకోవాలి. ఇప్పుడైతే మైదా అలానే వాటర్ వేసి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా వేసుకోవాలి లైట్గా. చూడండి, ఇక్కడ లైట్గా అయితే అతికించాం కదా, ఇక్కడ రోల్ చేస్తూ పోవాలి. చిన్నగా రోల్ చేస్తూ పోవాలి. మనం మడత కాజాకైతే ఎలా చేస్తామో సేమ్ అలానే రోల్ చేసుకుంటూ పోవాలి. కొద్దిగా పెద్దగా చేసుకున్నారంటే మనకు షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, ఇలా మొత్తం అయితే అంతా రోల్ చేసుకున్నాం కదా. ఎడ్జెస్ అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎడ్జెస్ అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలి. మనం అదే విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి.
చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా, మనకి ఇలా అక్కడ షేప్ అయితే కనిపిస్తుంది చూసారా. ఇలా లైట్గా మనం కత్తెరతో అయినా కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా మొత్తం అన్నీ అయితే ఇలా కట్ చేసుకోవాలి చూసారా. మనకు కాజాల్లాగా అయితే మనకి వచ్చేస్తాయండి. స్నాక్ ఐటమ్ అండి, చాలా బాగుంటాయి. ఇలా చిన్నగా కట్ చేసుకోవడం. చూడండి ఇలా అయితే మనము కట్ చేసుకోవాలి. ఈజీగా ఉండే స్నాక్ ఐటమ్ అండి ఇదైతే. చూసారా ఇక్కడ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇలా మొత్తం అన్నీ ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవడం. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా అన్నీ అయితే కట్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి అదేవిధంగా ఇంకొకటి కూడా చేసేసుకోవాలి. సరే ఎడ్జెస్ అయితే ఫస్ట్ కట్ చేసుకొని మనం లైట్గా ఈ పేస్ట్ని అయితే ఇలా మైదా వాటర్ వేసినది ఇలా అంటించాలి అంతే. ఇది క్లోజ్ అవ్వడానికండి. ఇక్కడ ఇలా బాగా ఆరాక మనం ఇలా రోల్ చేసుకుంటూ పోవాలి. చిన్నగా రోల్ చేసుకుంటూ చూసారా ఈ విధంగా చేసుకున్నామంటే స్నాక్ ఐటమ్ చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి ఇలా రోల్ చేసుకోవాలి, మరి కట్ చేసుకోవాలి. చూడండి ఇలా అన్నీ అయితే చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అయితే ఆయిల్ అయితే వేసి ఫ్రై చేసుకోవడమే. చూడండి ఒక కళాయి అయితే పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసేసుకోవడమే. ఆయిల్ ఇలా వేసుకుని వేడి చేసుకోవాలండి. ఇక్కడ చిన్న మంట మీద అయితే పెట్టేసి ఉంచాలి. చూడండి ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో సాల్ట్ అలానే కారం 1/2 స్పూన్, అలానే చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా, మ్యాగీ మసాలా ఉంటే మ్యాగీ మసాలా కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా అయితే వేసుకోవాలి, ఇది టేస్ట్ కోసం అండి. చాలు. చూడండి దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం అంతా కలిసేట్టు కలిపేసుకోవాలి. చూడండి ఎమ్మీగా చాలా బాగుంటాయి. పిల్లలైతే మళ్ళీ మళ్ళీ చేయమంటారు, అంత టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్ అండి ఇదైతే. చూడండి ఇక్కడ మొత్తం అయితే ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమే. చూడండి ఆయిల్ అయితే కాగిందో లేదో చూసేద్దాం. చూసారా ఇక్కడ బాగా కాగింది. ఇంకా ఒక్కొక్కటిగా వేసుకోవడమే అండి. ఇదైతే లైట్గా కలర్ వచ్చే వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి. ఈజీగా సింపుల్గా చేసుకునే స్నాక్ ఐటమ్ అండి ఇదైతే. ఇక్కడైతే 20 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా నిదానంగా మొత్తం అన్నీ వేసుకోవాలి. చూడండి ఇలా లైట్గా కలర్ వచ్చే వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎలా వచ్చాయో, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూడండి ఇలా మొత్తం అయితే అన్నీ ఇలా చేసుకున్నాక చూసారా ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇంకా ఒక ప్లేట్లో అయితే వేసుకోవడమే. చూడండి ఇలా చూడండి మిగతా కూడా ఇలానే మొత్తం అన్నీ అయితే ఫ్రై చేసుకున్నాను. చూడండి కరకరలాడే ఇక్కడ స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక బౌల్లో అయితే వేసేసుకొని కొద్దిగా మనం కారము ఇది కలిపి పెట్టాం కదా, ఇది కూడా వేసేసుకొని మొత్తం అంతా ఇలా ఒకసారి వేసుకున్నామంటే మొత్తం అన్నిటికీ కూడా స్ప్రెడ్ అవుతుంది. అలానే టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్ అండి ఇది. సాయంత్రం పూట అయినా టీలోకైనా చాలా బాగుంటాయి. చూడండి టేస్ట్ కూడా అద్దరిపోతుంది. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూడండి చాలా బాగా వచ్చాయి ఇవైతే. చూడండి ఫ్రెండ్స్ ఈ స్నాక్ ఐటమ్ మీకు కూడా నచ్చినట్టయితే చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్